తమిళనాడులో రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. కొన్నేళ్లుగా తమిళంలో పలువురు స్టార్ హీరోల పొలిటికల్ ఎంట్రీ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఇద్దరు స్టార్ హీరోల పేర్లు వినిపించేవి. ఇక ప్రతి ఎన్నికల ముందు ఒక స్టార్ హీరో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడని ఎదురుచూస్తూ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతూనే ఉన్నారు. ఆ హీరో ఎవరో కాదు, దళపతి విజయ్. ఈయనతో పాటుగా మరొక హీరో అంటే సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ తన ఆరోగ్యం సహకరించక పాలిటిక్స్లోకి రాలేకపోతున్నారు అని ప్రకటించి రాజకీయాల్లోకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక అందరి ఫోకస్ అంతా విజయ్ దళపతిపై పడింది. అయితే తాజాగా ఒక వార్త వైరల్గా మారింది. అది విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని. మరి ఇందులో ఎంత మేరకు నిజముంది? అసలు రాజకీయాల్లోకి విజయ్ వచ్చే అవకాశం ఉందా? తెలుసుకుందాం. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న చందంగా మారింది ఇప్పుడు పరిస్థితి. ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే, సినిమా వారిపై ఏ చిన్న వార్త వచ్చినా దానికి చిలువలు పలువలు మొలిచి చివరకు ఆ వార్త స్వరూపమే మారిపోతుంది. అందువల్ల స్వయంగా వారే వచ్చి ప్రకటించే వరకు గాని ఆ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది. గత కొంతకాలంగా ఇళయ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా, త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి వార్తలు రావటం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఎందుకంటే విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఇక లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మరోసారి ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని కోలీవుడ్లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇక్కడ మార్పు ఏంటంటే, గతంలో ఎన్నడూ లేని విధంగా విజయ్ కూడా రాజకీయాలపైనే చర్చలు జరపటంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్టు అయింది. ఇక ఇప్పుడు కొత్త పార్టీకి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మరో నెల రోజుల్లో కొత్త పార్టీ విషయమై ప్రకటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేసిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఎవరికైనా మద్దతివ్వాలా లేక ఒంటరిగా పోటీ చేయాలా అనే అంశంపై మరోసారి నిర్వాహకులతో సంప్రదింపులు జరపనున్నట్టు చెబుతున్నారు. తమిళ ఇండస్ట్రీ నటనతో పాటు సేవా కార్యక్రమాలతో విజయ్ అక్కడి ప్రజల మన్ననలు అందుకుంటున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటున్న సమయం నుండి విజయ్ పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్గా మారింది. 2018లో తుత్తుకుడి పోలీస్ ఫైరింగ్ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి విజయ్ వెళ్లినప్పుడు తన పొలిటికల్ ఎంట్రీ విషయంపై పెద్ద చర్చే నడిచింది. ఇక అప్పటి నుండి ఈ హీరోకు చెందిన ఫ్యాన్ క్లబ్ విజయ్ మక్కల్ ఇయక్కం పొలిటికల్ యాక్టివిటీలలో యాక్టివ్ అయింది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా పాల్గొంది. డిసెంబర్లో తమిళనాడులో వరదలు వచ్చినప్పుడు కూడా విజయ్ స్వయంగా వెళ్లి కుటుంబాలను కలిశాడు. అంతేకాకుండా వారికి ఆర్థిక సాయాన్ని కూడా అందించాడు. 2026లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా విజయ్ పలుమార్లు హింట్లిచ్చాడు. కానీ పార్టీ రిజిస్ట్రేషన్ మాత్రం ముందే చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారట. ఈ మేరకు విజయ్ తన పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేయటానికి రంగం సిద్ధమైంది. హీరో ఫ్యాన్ క్లబ్ అయిన విజయ్ మక్కల ఇయక్కం కూడా దీనికి సమ్మతించిందని వార్తలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందే ఈ పరిణామం జరగటంతో విజయ్ ఖచ్చితంగా ఎన్నికల్లో పాల్గొంటాడని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. విజయ్ పొలిటికల్ పార్టీ గురించి జనవరి 25న మీటింగ్ జరిగింది. తన సొంత పార్టీని న్యాయబద్ధంగా రిజిస్టర్ చేయడానికి హీరో ఓకే చెప్పాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. నెల రోజుల్లోనే పార్టీని స్థాపించి దీనిపై విజయ్ ఒక క్లారిటీ ఇస్తాడని తెలుస్తోంది. ఈ మధ్యే వరద బాధితులకు స్వయంగా విజయ్ నిత్యావసరాలు అందించారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 10-12 తరగతుల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు గతేడాది జూన్లో నీలాంగరైలో ప్రశంసాపత్రాలు, ప్రోత్సాహక బహుమతులు అందించారు. దీంతో అతి త్వరలోనే విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంత స్టార్డమ్ ఉన్న హీరో విజయ్ సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే దళపతి విజయ్ రాజకీయాల్లోకి రావాలంటూ ఎప్పటినుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం విజయ్ తండ్రి ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కూడా విజయ్ రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేశారు. కానీ సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల విజయ్ ఆ ప్రకటనపై అవునని కానీ కాదని కానీ స్పందించలేదు. కానీ గత కొంతకాలంగా దళపతి అడుగులన్నీ రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు సిద్ధమనే సంకేతాలే ఇస్తున్నాయి. ప్రస్తుతం వెంకట్ ప్రభుతో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చేస్తున్న విజయ్ కార్తిక్ సుబ్బరాజుతో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాలో విజయ్ డబుల్ రోల్లో కనిపించనున్నాడు. చాలా కాలం తర్వాత విజయ్ డబుల్ రోల్ చేస్తుండటంతో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇప్పటికే విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఇక లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మరోసారి ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని కోలీవుడ్లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
విజయ్ తన పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేయటానికి రంగం సిద్ధమైంది. హీరో ఫ్యాన్ క్లబ్ అయిన విజయ్ ఖచ్చితంగా ఎన్నికల్లో పాల్గొంటాడని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. విజయ్ పొలిటికల్ పార్టీ గురించి గురువారం మీటింగ్ జరిగింది. తన సొంత పార్టీని న్యాయబద్ధంగా రిజిస్టర్ చేయటానికి హీరో ఓకే అని చెప్పాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. నెల రోజుల్లోనే పార్టీని స్థాపించి దీనిపై విజయ్ ఒక క్లారిటీ ఇస్తాడని తెలుస్తోంది. తమిళనాడు, కేరళలో హీరోగా మంచి పాపులారిటీని సంపాదించుకున్న విజయ్ ఎన్నో సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటాడు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటున్న సమయం నుండి విజయ్ పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. 2018లో తుత్తుకుడి పోలీస్ ఫైరింగ్ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చటానికి విజయ్ వెళ్లినప్పుడు తన పొలిటికల్ ఎంట్రీ విషయంపై పెద్ద చర్చే నడిచింది. ఇక అప్పటి నుండి ఈ హీరోకు చెందిన ఫ్యాన్ క్లబ్ విజయ్ మక్కల్ ఇయక్కం పొలిటికల్ యాక్టివిటీలలో యాక్టివ్ అయింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా పాల్గొంది. డిసెంబర్లో తమిళనాడులో వరదలు వచ్చినప్పుడు కూడా విజయ్ స్వయంగా వెళ్లి కుటుంబాలను కలిశాడు. అంతేకాకుండా వారికి ఆర్థిక సాయాన్ని కూడా అందించాడు. 2026లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా విజయ్ పలుమార్లు హింట్లిచ్చాడు. కానీ పార్టీ రిజిస్ట్రేషన్ మాత్రం ముందే చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారట. ఒకవైపు విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు వైరల్ అవుతున్నా సినిమాల విషయంలో మాత్రం తను యాక్టివ్ గానే ఉంటున్నాడు. గతేడాది వారిసు, లియో లాంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో వారిసు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా లియో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే మూవీతో బిజీగా ఉన్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాలో విజయ్ డబుల్ రోల్లో కనిపించనున్నాడు. చాలా కాలం తర్వాత విజయ్ డబుల్ రోల్ చేస్తుండటంతో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.